ఏ సుందరమ్మత్త, నీ చెల్లెలు కొడుకు కోడలు నిన్ననే వస్తారన్నా, వచ్చారా? ఏరి వాళ్ళు వస్తారని అన్ని వండి పెట్టుకొని తయారుగా ఉన్నాను. నేను ఇంతవరకు చూడలేదు. అబ్బాయి పేరేంటి? అప్పడాలు. అప్పుడాలా? వాళ్ళమ్మ అప్పడాలు చేస్తుందిగా, ఆడమ్మకి వస్తాడు, అందుకని అందరూ అన్ని అప్పడాలు అని పిలుస్తారు. సుందరమ్మత్త, అలాగే వెళ్ళిరా కాళ్ళ. అప్పడాలు బాగున్నారా నాయన? బాగున్నారు పెద్దమ్మ. బాగున్నావా వడియాలు? బాగున్నా కత్తయ్య. మా పెద్దమ్మ చూసాగా, అచ్చు మా అమ్మ కళ్ళే ఈ పళ్ళు. అచ్చి మా అత్తయ్య పల్ల. ఏదో మా పెద్దమ్మ చూస్తుంటే మా అమ్మ రేపం వస్తుంది. అవును కానీ అప్పడాలు, మన మీ అమ్మ వచ్చినప్పుడు మా ఓడు ఏనులా ఉంటాడని చెప్పిందే. అవునత్తయ్య, ఈ మధ్య అజేత్రగం చేసి ఏనుగులు అంటాడు, పీనుగలాగా. నా కొడుకు ఏడుస్తున్నా? ఎందుకు ఏడుస్తాను? ఆకలేసి. అవును, ఆకలేసి. అవునరా నాయన, నువ్వు వస్తావని నీ కోసం ఎన్నో పిండి వంట చేసి ఉంచాను. మరి ఇప్పుడు అది త్రోగం అంటున్నావు? అదే అదే నేనత్తయ్య, ఇప్పుడు 100 గారెలు, 200 అచ్చిపళ్ళు, 300 లడ్లు ఇవన్నీ తినేసి ఆకలో ఆకలో అంటాడు. అలాగా? అయితే అలా కూర్చోండి, నేను పలహారాలు అన్ని తెస్తాను. అలానే అలానే. పడింది గప్పం గప్ప, వెనక్కి మంచం మీద కూర్చుని ఆవిడ వచ్చింది అని కదా. ఎంత ఆకలిగా ఉన్నాడో ఏంటో. అవును, తింటుండే నేను ఇంకా పట్టుకొస్తా. నీ దొంగ బుద్ధి మాత్రం పోగొట్టుకోలే. ఏసినట్టుంది, ఎప్పుడో ఎక్కడో ఏ ఊళ్ళోనో మనకు మళ్ళీ ఇచ్చింది. రండి రండి, ఇదే మీ పెద్దమ్మ గారి ఇల్లు. పెద్దమ్మా పెద్దమ్మా ఇదా ఏ ఖాళీగా లేదు, ఆ పక్కింటికి వెళ్ళు. అందరూ అడుక్కునే వాళ్ళే, ప్రపంచం అంతా అడుక్కునే వాళ్ళే. నేను పెద్దమ్మా అప్పడాలే. అప్పడాలు ఉడేలు వచ్చారు, ఏం చేద్దాం? అయితే ఒక పని చేద్దాం, వాళ్ళిద్దరిని తీసుకొచ్చేద్దాం, ఇక్కడ కూర్చోబెట్టేద్దాం, మా ఇద్దరు చల్లగా దాచుకుందాం, తర్వాత అర్థం సంగతి. రండి రండి రండి, మీకోసమే మీ పెద్దమ్మ ఎదురు చూస్తోంది. మీ పెద్దమ్మ గారు ఉన్నారా? ఆ పెద్దమ్మ గారు అక్కయ్య గారు ఉన్నారుగా, అక్కయ్య గారు తమ్ముడు గారు ఉన్నారుగా, తమ్ముడు గారు అన్నగారు ఉన్నారా? అన్నగారు చెల్లెలు తమ్ముడు పెట్టినాం, తమ్ముడు చెల్లాయిలో. వెళ్ళండి, నూతన దంపతులు ఉన్నారు, కంచాలు ఖాళీగా ఉన్నాయి, కొట్టిస్తారు. వెళ్ళండి 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 వెళ్ళండి.